గైస్ ఈరోజైతే మనం 3Dలో ఎడిటింగ్ చేయబోతున్నాం. గర్ల్స్‌కి అయితే పక్కా నచ్చుతది. అంటే నేను నార్మల్‌గా ట్రై చేద్దాం అనుకున్నా. బట్ 3Dలో చేస్తే మీకు మేబీ నచ్చుద్దనే ఉద్దేశంతో చేశాను. బట్ ఎడిటింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి అబ్బా! అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. ఎడిటింగ్ బాగుంది కాబట్టి చెప్తున్నాను. అంతకన్నా ముందు ఏమైతే చూడండి. సరదాకై ఆడపిల్లైనా ఉండగల చేసి డెమో చూసారు కదా, మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అయితే కామెంట్ చేయండి. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి అబ్బా! అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి మనకి వీటి యొక్క ఫాంట్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫాంట్స్ అనేవి ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాని తర్వాత దాన్ని యూజ్ చేసుకోండి. నేను ముందైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఎవరి దగ్గరైనా కొంచెం పింక్ కలర్ డ్రెస్ ఉంటే బాగా సెట్ అవుతుంది. అంటే గర్ల్స్ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకి పింక్ డ్రెస్ ఉంటే మేబీ బాగా సెట్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కెమెరాస్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే 3Dలో ఉంటుంది కాబట్టి మీకు పక్కా కెమెరాస్ ఉండాలి. ఏమి ఉండదు, జస్ట్ ఈ ఫోటో ఓపెన్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, రీప్లేస్ పెట్టండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోటో కూడా సెట్ చేసుకోవాలి చెప్తాను ఒక్క నిమిషం. నేను ఎగ్జాంపుల్కి నేను ఇదే కాదు మేబీ వేరే ఫోటో కూడా ట్రై చేస్తాను. చూడొచ్చు, ఈ ఫోటో అయితే నేను ఫోటో యాడ్ చేశాను. బట్ ఇది బ్లూ కలర్ డ్రెస్ ఉంది, పర్లేదు మనం మ్యాచ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటో మీద ఓపెన్ చేస్తే మీకు ఫోటో అనేది హైడ్ అయిపోద్ది. ఎందుకంటే వీటికి ఉన్న లేయర్స్ ఉన్నవి అవి కనపడకుండా చేస్తుంది. ఏం లేదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఐ సింబల్ కనపడుతుంది కదా ఫోటో పక్కన, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఫోటో టిక్ అవుతుంది. అప్పుడు మీరు చేతి ఫింగర్స్ ఇలా మూవ్ చేసుకోండి, సరిపోద్ది. చూడొచ్చు మనకైతే అలా సెట్ అయిపోయింది. ఒకవేళ మీరు మీ డ్రెస్ కలర్ పెట్టి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫాంట్ ఉంటుంది. ఫాంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ కనపడుతుంది, ఇది ఓపెన్ చేసి మీ డ్రెస్ కలర్ పెట్టి అక్కడ మ్యాచింగ్ చేసుకోండి. చూడొచ్చు మనకైతే అలా సెట్ అవుతుంది. అలాగే మీకు ఫ్లవర్ కూడా ఉంది కదా, దీన్ని కూడా మేబీ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ఉంటే మీకు అది కూడా చెప్తాను. ఫస్ట్ ఈ ఫ్లవర్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే కరెంట్ లైట్లోకి వెళ్ళి ఇక్కడ హూ షిఫ్ట్ అని ఉంటుంది, ఇది HUE అని ఉంటుంది. ఈ షిఫ్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఇది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం పట్టినా చేసుకోండి. అంటే మీకు డ్రెస్ కలర్ పెట్టి వస్తూ ఉంటుంది. ఎలా అంటే మేబీ మీకు ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుని చెప్తాను. ముందు కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. కాపీ చేసిన బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక సైజులో ఒక రేషన్లో తీసుకొని దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ హూ షిఫ్ట్లోని, అంటే మీకు లేయర్స్ వల్ల మీకు అంత తెలియదు కాబట్టి ఇక్కడ మీరు ఆ డ్రెస్ కలర్ పెట్టి చేంజ్ చేసుకుని ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు నార్మల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఒక్క నిమిషం, అంటే కొంచెం మీకు డ్రెస్ కలర్ పెట్టి కొంచెం మ్యాచ్ చేసుకోవాలనుకుంటేనే, లేదంటే లేదు మీ ఇష్టం అది. నేను ఎగ్జాంపుల్కి ఇలా చేంజ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ తీసేసి ఇది హూ షిఫ్ట్ ఎఫెక్ట్ తీసి కొత్త ఎఫెక్ట్ని యాడ్ చేయండి. అంటే మీరు అంత కాపీ చేసింది చూడొచ్చు. మేబీ అంత మ్యాచ్ అవ్వలేదు, కొంచెం టైం పెట్టినా బాగా మ్యాచ్ చేసుకోండి. అలా ఒక్కొక్కటి కింద మార్చుకోండి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ అదే ప్రాసెస్. మీకు ఫోటో ఏమైనా కొంచెం అటు ఇటు మూవ్ అవుతే చూడొచ్చు, ఒకసారి ఫోటో చూడండి. మేబీ కొన్ని ఫోటో సెట్ అయిపోతే కెమెరా ఆన్ చేసుకుని చూడండి. సెట్ అవ్వకపోతే ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు టిక్ అవుతుంది. దీన్ని కొంచెం ఇలా సెట్ చేసుకోండి, ఇలా అనమాట. అలా మీకు డ్రెస్ కలర్ పెట్టి చేంజ్ చేసుకోండి. లేదంటే ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇవే ఉంచేయండి, ఎందుకంటే టైం వేస్ట్. ఒక్కొక్క ఫోటో చేంజ్ చేసుకుంటే సరిపోతులే. అలా ఇక్కడ ఉన్న ప్రతి ఫోటోని ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టుకుని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.